శ్రీ వినాయకుడి జనన కథ. పార్వతీదేవి ఒకరోజు తన ఇంటి పనుల కోసం స్నానానికి వెళ్తున్నారు. అప్పటికి శివుడు ఇంట్లో లేరు. స్నానం చేస్తున్న సమయంలో ఎవరూ లోపలికి రాకూడదని ఒక రక్షకుడిని తయారు చేయాలని ఆమె ఆలోచించారు. తన శరీరపు చర్మపు మురికి తలకట్టుతో ఒక చిన్న బొమ్మను తయారుచేసి దానికి ప్రాణం పోసి గణేశుడిగా మూర్తిని రూపొందించారు. ఆ బాలుడికి ఆమె ఒక ఆజ్ఞ ఇచ్చారు: నేను స్నానం పూర్తి చేసేవరకు ఎవరిని లోపలికి రానివ్వవద్దు. ఆ సమయంలో శివుడు ఇంటికి వచ్చారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా ఆ బాలుడు ఆపాడు. శివుడు కోపంగా మారి అతడి తలను కొట్టివేశారు. ఇతర దేవతలతో పాటు పార్వతీదేవి దీనిని చూసి ఎంతో బాధపడింది. ఆమె అతి విషాదంలో మునిగిపోయారు. అప్పుడు శివుడు శాంతించి ఒక బలమైన జీవి తలను తెచ్చి అతడికి జతచేయమని ఆజ్ఞ ఇచ్చారు. చివరకు ఒక ఏనుగు పిల్ల తల తెచ్చి ఆ బాలుడికి పెట్టారు. అతడు మళ్లీ బతికాడు. శివుడు అతడిని గణాధిపతి, గణాలకు అధిపతిగా నియమించారు. అప్పటినుంచి గణేశుడు లేదా వినాయకుడు అని పిలుస్తున్నారు. ఇలాంటి వీడియో స్టోరీస్ మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.